నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ సుభాష్ శర్మ గారు. నమస్తే అండి. సుభాష్ శర్మ గారు, నిత్య పూజ అంటూ ఉంటారు. అంటే మనం రోజు చేసే పూజకి నిత్య పూజకి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? నిత్య పూజ అంటే ఏంటి? మనిషి జీవితంలో మనం ప్రతిరోజు చేసేటటువంటి కర్మలను నిత్య పూజ అని అంటూ ఉంటాం. అందులో ఒక భాగమే ఈ నిత్య పూజ అనేటటువంటి. మనం రోజు నిత్యకర్మలో ఏం చేస్తాము? పొద్దున్న లేవగానే తప్పకుండా బ్రష్ చేస్తాము, స్నానం చేస్తాము, చక్కగా బట్టలు వేసుకుంటాము, మన శరీరాన్ని సౌందర్యంగా దిద్దుకుంటూ ఉంటాము, చక్కగా పొద్దున్న లేసి టిఫిన్ చేస్తాము, మధ్యాహ్నం లేసి భోజనం చేస్తాము, మళ్ళీ సాయంత్రం స్నాక్స్ చేస్తాం. అంటే మనిషి నిత్య జీవితంలో ఇవన్నీ కూడా ఏ రకంగానైతే పాటిస్తున్నాడో అందులో ఒక భాగమే నిత్యకర్మ అనేటటువంటి దాంట్లో పూజా విధానము. దాన్ని నిత్య పూజ అని పిలుస్తూ ఉంటాం. అంటే నిత్యము భగవంతుణ్ణి ఆరాధించుకోవడము, నిత్యము భగవంతుణ్ణి స్మరణ చేసుకోవడము. పూజ అన్నదానికి అర్థం ఏంటంటే మనం గంటలు పడి పూజ చేసుకోవడము, లేదా గంటలు పడి మనం గుళ్ళో కూర్చోవడం, ఇది కాదు పూజ. నువ్వు ఏకాగ్రతతో చిత్తశుద్ధితో ఒక నిమిషం భగవంతుని స్మరణ చేసుకున్నా అది నీకు ఒక పూజా విధానంగా మారిపోతూ ఉంటుంది. కాబట్టి నిత్య పూజ అనేటటువంటిది ఏంటి అంటే కనుక క్రమం తప్పకుండా ప్రతినిత్యము ఎవరైతే భగవంతుణ్ణి ఆరాధించడం మొదలు పెడుతున్నారో దానికి నిత్య పూజ అనేటటువంటిది పేరు. ఈ మధ్యకాలంలో నిత్య పూజ అన్నదానికి అర్థం ఏమవుతుంది అంటే కనుక మామూలుగా చాలామంది స్మరణ చేసుకుంటూ ఉన్నారు. చాలామంది ఈ మధ్యకాలంలో భక్తి భావనలో చాలామంది కూడా ఆ యొక్క అడుగుజాడలో నడుస్తూ ఉన్నారు. చాలా సంతోషము. భగవంతుడంటే చాలామందికి కొంతమంది భయంతో పూజ చేస్తారు, కొంతమంది కోరికతో పూజ చేస్తూ ఉంటారు. భయము కోరిక ఈ రెండూ లేకపోతే భగవంతుని ప్రపంచంలో ఎవరు కూడా ఆరాధన చెయ్యరు. కాబట్టి భయముతో కొంతమంది, కోరికతో కొంతమంది చేస్తున్నారు. కాబట్టి వాటెవర్ అది ఏదైనా సరే ఒక భగవంతుని ప్రేరేపించడానికి ఇది ఒక కారణం అవుతూ ఉంటుంది. కనుక నిత్య పూజ అన్నదానికి అర్థం ఏంటంటే నువ్వు ఒక సమయాన్ని భగవంతునికి ప్రత్యేకంగా కేటాయించి ఆ సమయంలో నువ్వు పారాయణం చేస్తావా, భగవంతుని అర్చిస్తావా, భగవంతుని పూజిస్తావా, భగవంతుని దగ్గర చిత్తశుద్ధిగా ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు కూర్చుంటావా, ఇది చాలు మనిషికి. అంతకు మించినటువంటి నిత్య పూజకు ఇంకొకటి ఆధారం లేదండి. మనిషి నిత్య జీవితంలో తప్పకుండా ఆచరించినటువంటి ఒక భాగంలో ఈ యొక్క పూజా విధానం అనేటటువంటిది ఒకటి తప్పకుండా పాటించుకోవాలి. ఎందుకు పాటించుకోవాలి? దీనివల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమిటి అంటే గనక మనిషి జీవితంలో చెడు కర్మల నుంచి తప్పించుకోవడానికి, పూర్వజన్మ వాసన ఏంటో మనకు తెలియదు. పోయిన జన్మలో ఏం చేశాము, ఎలాంటి వ్యయ ప్రయాసాలు పడ్డాము, పాపం చేశామా పుణ్యం చేశామా అనేది పక్కన పెడితే మనిషి నిత్య జీవితంలో పాపకర్మలే ఎక్కువగా ఉంటాయి, పుణ్యకర్మలు చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. అలాంటి పాపకర్మలను జయించడానికి, అలాంటి పాపకర్మల నుండి బయటపడడానికి భగవంతుడు మనకి ఏదైనా అందించాడంటే అది కేవలము ఒక భక్తి అనేటటువంటి ఒక మార్గము. ఆ భక్తి మార్గములో మనం తరించుకోవడానికి ఈ నిత్య పూజ అనేటటువంటిది, ఈ యొక్క ప్రతిరోజు మనం ఆచరించేటటువంటి భగవత్ ఆరాధన అనేటటువంటిది మనిషి జీవితంలో ఉపయోగపడేటటువంటి అద్భుతమైనటువంటి ఒక అవకాశం. దాన్ని సద్వినియోగం చేసుకున్నామనుకోండి ఏమవుతుంది, మనకు పుణ్య ఫలితం అనేటటువంటిది మనం రోజు ఒక్కొక్క రూపాయి దాచుకున్నాం అనుకోండి, అది సంవత్సరానికి 365 రూపాయలు అవుతాయి. 10 సంవత్సరాలకి అవి కొన్ని వేలు అవుతాయి. అలాగే మనం రోజు కొద్ది కొద్దిగా ఇట్లా నిత్య పూజ అనే ఒక ప్రాసెస్లో ప్రతిరోజు భగవంతుని ఆరాధించామనుకోండి ఏమవుతుంది, కొద్ది కొద్దిగా కాస్త పుణ్యం మనకు ఇంత పెరిగిపోతుంది. ఆ పుణ్యం ఎప్పుడు ఉపయోగపడుతుంది? కష్టం అనేటటువంటి ఒక విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఈ వ్యక్తి నన్ను ప్రతినిత్యం ఆరాధించాడు కాబట్టి ఈ కష్టం నుంచి నేను బయటపడేయాలి అని భగవంతుడు అప్పుడు ఆలోచిస్తాడు. కష్టం అనేటటువంటి దానిలోనే భగవంతుడు మనకు అండగా నిలబడేటటువంటి ఒక గొప్పనైనటువంటి ఔన్నత్యం ఉంది. అది గుర్తిస్తే గనక ఏ మనిషి అయినా తప్పకుండా నిత్యం భగవంతుని ఆరాధిస్తూనే ఉంటూ ఉంటాడు. కనుక మన నిత్య పూజ అనేటటువంటిది ఏంటి అంటే మామూలుగా నానా వర్ణాల వారు నానా రకాలుగా చేస్తారండి. అందరూ ఒకే రకంగా చేయాలనేటటువంటి రూల్ అయితే ఏం లేదు. బ్రాహ్మణులు నిత్య పూజ చేస్తూ ఉంటారు, వాళ్ళకు పూజ చేయకపోతే దినం గడవదు. అంటే నిత్య పూజకి సెపరేట్ గా ఏదైనా ఉంటుందా? మంత్రం కావచ్చు, ఉచ్చారణ కావచ్చు. అంటే బ్రాహ్మణులకి ఒకలాగా, సామాన్యులు ఒకలాగా చేస్తూ ఉంటారా? బ్రాహ్మణులకి ఏంటి అంటే గనక బ్రాహ్మణులకి మంత్రమే ఉపాసన.
మంత్ర విధానముతోనే ప్రతిరోజు నిత్య పూజ ఆరాధన చేస్తూ ఉంటారు. సామాన్యులకి ఏంటి అని అంటే కనుక ప్రతిరోజు వాళ్ళు భగవంతుడికి దీపం పెట్టడము, పువ్వులు సమర్పించడము, నైవేద్యం సమర్పించడము, భక్తి భావనతో 2 చేతులు జోడించి నమస్కరించడం, ఇది సామాన్యులు చేసేటటువంటి నిత్య పూజలో ఒక భాగము. అంటే 2 చేతులు జోడించి నమస్కారం చేసినా అది నిత్య పూజలోకే వస్తుంది. 100% వస్తుంది. నిత్య పూజ నువ్వు కనీసం ఒక 2 అగరబత్తులు స్వామివారి దగ్గర వెలిగించినా నీకు నిత్య పూజలో భాగం వస్తుంది. కనీసం ఒక దీపం వెలిగించినా నీకు నిత్య పూజలో ఒక భాగం వస్తుంది. భగవంతుడి దగ్గర ఒక 2 పువ్వులు సమర్పించినా నీకు నిత్య పూజలో ఒక భాగమే వస్తుంది. నువ్వు భగవంతుని దగ్గర ఏ క్రియ చేసినా అది నిత్య పూజలో ఒక భాగంగానే వస్తూ ఉంటుంది. కాబట్టి నిత్య పూజ చేయడం ద్వారా మనకు జీవితంలో కరువు కాటకాలు, ఇబ్బందులు, బాధలు, దుఃఖములు ఇవి లేకుండా భగవంతుడు మనల్ని రక్షిస్తాడు అనే ఒక విశ్వాసము, ఒక నమ్మకంతో చేసేటటువంటిదే ఈ పూజ. అది వస్తుందా రాదా అనేటది సెకండరీ ఆప్షన్. కానీ చేయడము మనిషి యొక్క ధర్మము, కర్తవ్యం. ఏ రకంగా నువ్వు భగవంతుడు ఇచ్చిన ఈ శరీరానికి ఇంత మెరుగులు దిద్దుతున్నావో, ఏ రకంగా భగవంతుడు ఇచ్చిన ఈ శరీరానికి ఆకలి దప్పికలు ఏ రకంగా వేస్తున్నాయో, అలాగే నీ శరీరంలో, నీ ఆలోచనలో, నీ బుద్ధిలో భగవంతుడు మనకి ఈ శరీరాన్ని ఇచ్చినందుకు భగవంతుడికి మనం తప్పకుండా భక్తి భావనతో ఏదో ఒకటి సమర్పించుకోవాలి. ఏదో ఒకటి భగవంతునికి నాకు మళ్ళీ ఈ జన్మ వద్దురా నాయన, అంటే మానవ జన్మ దుర్లభమైనటువంటి జన్మ అండి. ఈ జన్మలో మనం అనుభవించే కర్మలు, కష్టాలు, దుఃఖాలు, ఏవైతే సాంసారికమైన ఇబ్బందులు, ఇవి మళ్ళీ మనకు భవిష్యత్తులో ఉండకూడదు. ముక్తి అనేటటువంటి ఒకటి ఉంటుంది. ఆ ముక్తి కోసమే ప్రతి ఒక్కరూ పరితపిస్తారండి. ప్రపంచంలో ఎంత పెద్ద స్వామీజీలైనా, ఎంతమంది మఠాధిపతులైనా, పీఠాధిపతులైనా దేనికోసం ప్రయత్నిస్తారంటే ముక్తి. ఇక ఈ మానవ శరీరం మనకు వద్దు అనే దానికోసమే పరితపిస్తూ ఉంటారు. అలాంటి దానికోసమే మనం అహర్నిశలు కష్టపడుతున్నాం, అహర్నిశలు మనము శ్రమ పడుతూ ఉన్నాము. అలాంటి ముక్తి కోసమే మనం చేసేటటువంటి పూజ ఒక కర్మలో భాగం అని చెప్పుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు బ్రాహ్మణులు మీరు మంత్రాలతో జపిస్తారంటున్నారు. సామాన్యులు నిత్య పూజ చేయాలి అని అంటే ఎలాంటి నియమ నిబంధనలు ఉంటాయి, ఏం చేయాలి? సామాన్యులైనా సరే, ఎవరైనా సరే, అంటే బ్రాహ్మడికి ఒక జంధ్యం వేస్తాము, ఒక యజ్ఞోపవీతం వేసుకుంటాము కాబట్టి అతడు నిత్యకర్మ గాయత్రి ఉపాసన చేస్తాడు కాబట్టి అది నిత్యకర్మలో ఒక భాగమే. ఆ గాయత్రి ఉపాసన చేస్తే ఇంకా ఏ పూజ చేసినా ఏం చేయకపోయినా అతనికి ఏమి ఇబ్బంది లేదు. కానీ సామాన్యులు ఏమిటి అంటే కనుక, మేము 100 సార్లు గాయత్రి ఉపాసన చేసిన ఒక సామాన్య భక్తుడు భగవంతుడి దగ్గర ఒక దీపం వెలిగించిన 2 ఒకే రకమైన పుణ్య ఫలితాలు వస్తాయండి. అంటే సామాన్యుడికి చాలా రకాలైనటువంటి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, బ్రాహ్మడికి అవన్నీ ఏమీ లేవు. బ్రాహ్మడు 100 సార్లు గాయత్రి జపం చేసిన, సామాన్యుడు ఒక భగవంతుడి దగ్గర దీపం పెట్టిన 2 ఒకే రకం ఫలితాలు వస్తాయి. అంత రకాలైనటువంటి పద్ధతులు భగవంతుడు సామాన్యులకు అందించాడండి. సామాన్యులకు మాత్రమే ఎన్నో రకాలైనటువంటి విధానాలు భగవంతుడు అందించాడు. అది వాళ్ళు తెలుసుకోలేక అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయి దాన్ని వేరే కోణం వైపు దాన్ని మార్చేస్తూ ఉన్నారు. నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు మేము ప్రతినిత్యం గాయత్రి జపం చేస్తామండి. కానీ ఒక సామాన్యుడు వచ్చి సూర్యుడికి ఒక్క నమస్కారం చేస్తే చాలు అతనికి 100 పుణ్యం వస్తుంది. కానీ మాకు ఒక్కింత పుణ్యం మాత్రమే వస్తుంది. దేర్ ఆర్ డిఫరెంట్. అది శాస్త్రం అందించినట్టు గొప్పనైనటువంటి ఔన్నత్యం సామాన్యులకు. కాబట్టి సామాన్యులు ఏం చేసినా వాళ్ళకు పుణ్య ఫలితం విపరీతంగా వస్తుంది. వాళ్ళు ఒక దీపం వెలిగించిన, భగవంతుడికి ఒక పత్రమో పుష్పమో ఏది పెట్టినా, లేదా సూర్య నమస్కారం చేసుకున్నా వాళ్ళకు విపరీతమైనటువంటి పుణ్యం కలుగుతుంది. కాబట్టి సామాన్యుడని కాదు, ఎవరైనా మనిషి అనేవాడు ఎవడైనా సరే భగవంతుని ప్రేరేపించడానికి నువ్వు ఏ మార్గమైనా వెతుక్కో. ఇప్పుడు భగవంతుణ్ణి చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయండి. ఆ అనేక మార్గాల్లో నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకుంటావు అనేటటువంటి విచక్షణ జ్ఞానం భగవంతుడు మనకు అందించాడు. దాన్ని ఆధారంగా చేసుకుని నువ్వు ఏ మార్గం ఎంచుకుంటావు అనేటటువంటిది నీ చేతిలో పని. నీ సమయానికి తగ్గట్టు నువ్వేం చేయగలవో దానిని దేవుడి కోసం చేసుకుంటూ పోతే సరిపోతుంది. అంతే, దాన్ని నిత్య పూజ. 100% అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్.